జై భీమ్ సోదరులారా, నేను మీ కార్య వినయ్ ప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను. ఓడి గెలిచిన వీరుడు మహాసేన రాజేష్. మరొకసారి చెప్తున్నాం, ఓడి గెలిచిన వీరుడు మహాసేన రాజేష్. ఒక సామాన్యమైన చిన్న పేదరికంలోంచి పుట్టి ఒక ప్రజానాయకుడిగా ఎదిగి, ఈ క్రమంలో ప్రజానాయకుడు, రాజకీయ నాయకుడు కాదు అన్నది, ప్రజానాయకుడిగా ఎదిగి, మరొకసారి చెప్తున్నా, కుల నాయకుడు కాదు, దళిత నాయకుడు కాదు, రాజకీయ నాయకుడు కాదు. మహాసేన రాజేష్ ప్రజానాయకుడు, నిజంగా ప్రజానాయకుడు. ఎందుకంటే ఆయన ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో చిన్న పేదరికమైన కుటుంబంలో పుట్టి యుద్ధం చేస్తూ సొసైటీలో జరుగుతున్న అనేక విషయాల మీద యుద్ధం చేస్తూ, పోరాటాలు చేస్తూ, ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో మహాసేన రాజేష్ అంటే పెద్ద ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇది ఎవరో తీసుకొస్తే, ఎవరో కట్టబెట్టిన నాయకత్వం కాదు. అది ఆయన గుండె ధైర్యంతో ఆయన స్వయంగా నిర్మించుకున్న ఒక కోట. ఆయనకి అనుచరులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, ఆయన కోసం ప్రాణం పెట్టే సోదరులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఎన్ని కేసులండి ఆయన మీద, ఎన్ని అవమానాలు, ఎన్ని రౌడీ షీట్లు, ఎన్ని కేసులు, ఎన్ని నెలల జైలు జీవితం, ఇద్దరు ఆడపిల్లలని, భార్యని, కుటుంబాన్ని ఎంత హరాస్మెంట్ చేశారండి. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కడు కూడా పోలీసు 41 నోటీస్ ఇస్తేనే ప్యాంట్లు తడుపుకొని పరుగులెత్తే నాయకులు అని చెప్పుకున్న కొంతమంది ఉన్న పరిస్థితులు ఇవి. అలాంటిది నెలల తరబడి జైలు పాలు చేసిన కేసుల మీద కాదు, తప్పుడు కేసులు, అక్రమ కేసుల్లో నేను చెప్తున్నా, జైల్లోకి వెళ్ళడం అన్నది కేసులతో, క్రిమినల్ కేసుల్లో వెళ్ళొచ్చు, తప్పు చేసి వెళ్ళొచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు అక్రమమైన కేసుల్లోని, అక్రమంగా పెట్టిన రౌడీ షీట్లతోని, అక్రమంగా చేసిన హెరాస్మెంట్లు మహాసేన రాజేష్ జీవితంలో చాలా అనుభవించి, చిన్న వయసులోనే, తక్కువ వయసులోనే ఎంతో సొసైటీని చదివి, సొసైటీని చూసిన ఒక వీరుడు. అలాంటి వీరుడు ఓడాడు అంటే అనేకంటే ఓడించారు. నిన్న మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే అయ్యి ఉండుంటే ఓడించకుండా ఉండుంటే, ఓడించడం అంటే ఆయనని పరిస్థితులు, అంటే నేను వివరాలకి వెళ్ళటం లేదు, అది ప్రపంచానికి తెలిసిందే. కొన్ని కారణాల చేత ఆయనకిచ్చిన సీట్లు ఆయనతోనే వద్దు అనిపించే పరిస్థితులు, అంటే రాజకీయం అంటే అది తెలుసు ఆయన అంతే. కాబట్టి నాకు తెలిసినంత వరకు మహాసేన రాజేష్కి రాజకీయం తెలియదు. ప్రజాసేవలు, ప్రజల కోసం ఫైటింగు, ప్రజలు ఏమైనా అయిపోతా ఉంటే, అంటే దళిత జాతో లేకపోతే క్రైస్తవ సోదరులు, ఒక పేదవాడు ఏమైనా పేదరికం ఆయనకి తెలుసు కాబట్టి ఏమైనా చేస్తే ముందుకు వెళ్ళిపోయి, ముందు వెనక ఏమని చూడకుండా ఫైటింగ్కి వెళ్ళిపోయి, తర్వాత నాకేమవుతుంది, నా కుటుంబానికి ఏమవుతుంది పట్టించుకోకుండా ఫైటింగ్కి వెళ్ళిపోయి ఆ సబ్జెక్ట్ని సాల్వ్ చేయడం తెలుసు. రాజకీయం ఆయనకి తెలీదు. నాకు తెలిసినంత వరకు రాజకీయం తెలుసుంటే ఈరోజు ఆయన మన రాష్ట్రంలో ఒక మంత్రిగా ఉండుండేవాడు. రాజకీయం తెలుసుంటే ఈ రాష్ట్రంలో ఆయన, ఈ ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉండుండేవాడు మహాసేన రాజేష్. సరే, ఎన్నేవైనా పోరాటం చేస్తూ ఉన్నాడు. సోదరా, నేను కార్య వినయ్ ప్రకాష్, నేను అంబేద్కర్ సినిమా నిర్మాత, నటుడు, దర్శకుడిని. మహాత్మా జ్యోతిరావు పూలే సినిమా నిర్మాత, నటుడు, దర్శకుడిని, రచయితని. ఈ భారతదేశంలో ఈ 2 సినిమాలు తీసిన నటుడు, నిర్మాత, దర్శకుడు నేను తప్ప ఎవరు లేను. మన దరిద్రం ఏంటంటే, నేను ఒక దళితుడిని అయిపోవడం వల్ల, దట్టు తెలుగు ఇండస్ట్రీలో ఉండటం వల్ల ఈ గుర్తింపు రాలేదు. ఏ తమిళనాడులోనో ఇంకో దగ్గర ఉంటే అది ఉండేది. ఏది ఏమైనా మరొక్కసారి నీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయం అంటే ఇలాగే ఉంటుంది సోదరా, భయపడవు, నాకు తెలుసు. నువ్వు సొసైటీ కోసం ఫైటింగ్ చెయ్యండి. వీరుడికి 2 ఉంటాయి, అయితే విజయం లేకపోతే వీరస్వర్గం. ఆ 2 నమ్మి
ఫైటింగ్ చేస్తూ ఉన్నాం, ఎదురుకి వెళ్తూ ఉన్నాం. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మరొకసారి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సోదరా. దళిత సోదరులరా, మీ అందరికీ చాలామంది కోపం రావచ్చు నేను ఈ మాట అంటే. చాలామందికి కోపం రావచ్చు ఈ మాట అంటే. ఎదగాలి, ఒక ఫైటర్గా, ఒక వీరుడిగా, ఒక నాయకుడిగా ఎదగాలి అనుకుంటే మన సోదరుడు మహాసేన రాజేష్ని రోల్ మోడల్గా తీసుకోండి. ఆయనలాగా మాట్లాడడం నేర్చుకోండి. ఆయనలాగా సబ్జెక్టు తెలుసుకోండి, సబ్జెక్టు నేర్చుకోండి. అంటే ఇలా చెప్తున్నాను కదా, మహాసేన రాజేష్కి భజన చేస్తున్నాను అనుకుంటున్నారేమో. ఈ రోజు వరకు మహాసేన రాజేష్కి నేను ఎవరో తెలీదు, ఆయన ఎవరో వీడియోల పరంగా తప్ప నాకు తెలీదు. ఆయన కొన్ని వందల వీడియోలు నేను చూశాను. ఆయనకి 8 లక్షల పై, ఆయన మహాసేన ఛానల్లో టీవీలో సుమారు 8 లక్షల మంది పైగా ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు. దగ్గర వందలాది వేలాది వీడియోలు ఉన్నాయి. అందులో వందలాది వీడియోలు నేను చూశాను. ఆ వీడియోలు చూసే నాకు తెలుసు. ఆయన పర్సనల్గా మా ఇద్దరికి పరిచయం లేదు, మా ఫోన్ నెంబర్లు తెలియవు. భజన చేస్తున్నాను అనుకోకండి. ఒక తెలివైన వాడిని, ఒక బలమైన వాడిని, ఒక నాయకుడు తెలివైన వాడు, ధైర్యవంతుడు అని ఒప్పుకోవటంలో తప్పు లేదు, సిగ్గు లేదు. చెప్తున్నాను. దళిత జాతిలో కానీ మామూలుగా కానీ ఎదగాలి అనుకున్న ఎవరైనా సరే మహాసేన రాజేష్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. సోదరా, మరొకసారి మహాసేన రాజేష్ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. జై భీమ్.